मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। मैं सीप नहीं हूँ, मोती हूँ। मैं सीप नहीं हूँ, मोती हूँ। मैं तो एक जगमग ज्योति हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ। मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। देख रही मैं दिव्य लोक में लाल प्रकाश अनंत रे। देख रही मैं दिव्य लोक में लाल प्रकाश अनंत रे। बीच में चमके ज्योति बिंदु, जिसका कोई न अंत रे। परम पिता परमात्मा तू, परम पिता परमात्मा तू। मैं तेरी याद में खोती हूँ। मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। प्रेम शांति का सागर तू, मैं नैया तू
శాంతి. ఈరోజు మనం చాలా సంతోషంగా తపస్య కోసం కూర్చున్నాము. బాబాని జ్ఞాపకం చేయటానికి, స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవటానికి కూర్చున్నాము. చాలా సుందరమైన అనుభవాలు జరిగాయి. బాబాని ఆహ్వానించటంతో ప్రతి కర్మ చేసే ముందు మహాజ్యోతి అయిన బాబాని పిలిచాము. వారు హాజరయ్యారు. ప్రతి కార్యము చాలా సరళంగా, సహజంగా జరిగాయి. ఇది కేవలం యూజ్ చేసినప్పుడే, ప్రాక్టికల్గా అనుభవం చేసుకున్నప్పుడే ఈ విషయం తెలుస్తుంది. చాలా సుందరమైన అనుభూతులు ప్రాప్తించాయి. రాసే అభ్యాసంలో ఎవరైతే అనుభూతిపూర్వకంగా రాశారో, స్వీకరించి రాశారో, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఉన్నాను అని, నా చెయ్యి సర్వశక్తివంతుడు చేతిలో ఉంది అని, అన్నీ మంచిగా జరుగుతున్నాయి అని ఇలా ఎవరైతే అనుభవంతోటి రాశారో వారు నిశ్చింతంగా అయిపోయారు. ఏ కార్యంలో అయితే మనం చేస్తున్నామో దాంతో ఆత్మ ఉన్నతి జరుగుతుంది మరియు స్వయానికి సంతోషం లభిస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను భగవంతుడి సంతానాన్ని, భగవంతుడు నా చెయ్యి పట్టుకున్నారు, నేను శక్తిశాలిని అని. ఈరోజు కూడా మనం మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అభ్యాసం చేద్దాం. మొట్టమొదట అసలు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అంటే ఏమిటి? ఎవరిని అంటారు శక్తివంతులు అని? కేవలం మనము పాయింట్ని రిపీట్ చేయటమే కాదు, కానీ దాన్ని అర్థాన్ని తెలుసుకోవాలి. బాబా మహావాక్యాలనుసారంగా మాస్టర్ సర్వశక్తివాన్ అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా, ఏ స్థితిలో అనుకుంటే అలా మనస్సుని క్షణంలో ఏకాగ్రం చేయగలగాలి. ఒకవేళ మనము మనస్సు బుద్ధికి ఆదేశించామో పరంధామంలో స్థితి అవ్వండి అని, అప్పుడు పరంధామం యొక్క ఆనందం, అనుభూతి జరగాలి. ఫరిష్తా అవ్వమనగానే అలా అనుభవం కావాలి. ఎప్పుడు ఏ ఆజ్ఞ లభిస్తుందో అప్పుడు మనస్సు బుద్ధి అలా కార్యం చెయ్యాలి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. అందుకోసం నేను ఆత్మను, యజమానిని అని ఈ స్థితిలో ఉండాలి. మీరెప్పుడైతే కొంచెం అటెన్షన్ ఇచ్చి ఈ స్వమానం యొక్క సీట్ పైన కూర్చుంటారో మరియు మీ మనసుకి ఆదేశం ఇస్తారో, ఇచ్చినప్పుడు ఆత్మ రాజు సీట్లో కూర్చుని ఉంది. మాటి మాటికి గుర్తు చేసుకోవాలి, నేను ఆత్మను, రాజుని, మనస్సు బుద్ధి సంస్కారాలు యజమాని. ఈ మనసు నా మాట వింటుంది, నేను ఏది చెప్పినా మనసు స్వీకరిస్తుంది. ఇలా ప్రేమతో ప్రతిరోజు మనసుకి కౌన్సిలింగ్ చేస్తే, మంచి గైడెన్స్ ఇస్తే కొద్ది రోజుల్లోనే మీరు మనసుకి యజమానిగా కాగలరు. దీనికోసము నిరంతర అభ్యాసం యొక్క అవసరం ఉంది. అలా అని చెప్పి కేవలం యోగం చేసేటప్పుడే మాస్టర్ సర్వశక్తివాన్ అన్న స్థితిలో ఉండటం, కర్మక్షేత్రంలోకి రాగానే మర్చిపోవటం కాదు. గుప్త రూపంలో మీరు ఆదేశం ఇవ్వాలి. మాస్టర్ సర్వశక్తివాన్ సీటు పైన సెట్ అవ్వండి. మిమ్మల్ని మీరు భృకుటి కుటీరంలో స్థితి అయినట్టు స్వయాన్ని రాజుగా భావిస్తూ, నేను ఏది చెప్తానో మనసు నా మాట వింటుంది, చేస్తుంది కూడా. ఒక్కరోజులోనే మాస్టర్ సర్వశక్తివానిగా కాలేరు. దీనికోసము చాలా అభ్యాసం చేయాలి. రోజులో చాలాసార్లు
అటెన్షన్ ఇస్తూ చిన్న చిన్న ఆదేశాలు ఇస్తూ ఉండాలి. ఆ కార్యాలు పూర్తి కాగానే శభాష్ అని చెప్తూ ఉండండి. మీ మనసుకి ఒక మంచి మార్గంలోకి తీసుకురండి. దానికోసము మనసుని బిజీ ఉంచాలి. ఫ్రీగా వదిలిపెట్టవద్దు. మధ్య మధ్యలో పంచస్వరూపాల అభ్యాసం చేయండి. సాకారి, ఆకారి, నిరాకారి స్థితుల అభ్యాసం చేస్తూ ఉండండి. మిమ్మల్ని భృకుటి కుటీరంలో మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన అలర్ట్గా అయ్యి కూర్చోండి. నిద్రాదేవిని మన దగ్గరికి రానివ్వకండి. నేను ఆత్మను, మాస్టర్ సర్వశక్తివాన్ ఉన్నాను. నేను ఎలా కావాలనుకుంటే అలా మనసును ఏకాగ్రం చేయగలిగను. ఇప్పుడు కొద్ది సెకండ్స్ మనం సైలెన్స్లో ఉందాము. సైలెన్స్లో కూర్చొని స్వచింతన చేయాలి. స్వమానయుక్తంగా చింతన చేయాలి. అతి సహజముంది. సైలెన్స్లో కూర్చొని మన యొక్క తపస్వి స్వరూపాన్ని చూసుకోవాలి. తేజస్వి స్వరూపాన్ని చూసుకోవాలి. చింతన చేయాలి. మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్నటువంటి చాలా శక్తిశాలి నేను దివ్య ప్రకాశాన్ని నా యొక్క అనాది స్వరూపంలో నేను చాలా శక్తిశాలి మరియు తేజస్వి భృకుటి మధ్యలో నిజ స్వరూపాన్ని చూసి స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకోండి. మన యొక్క స్వరూపాన్ని చూసుకొని నేను అనుభవం చేసుకుంటున్నాను. నేను చాలా శక్తిశాలి ఆత్మనున్నాను. నేను ఆత్మని, రాజును. హే మనసు, బుద్ధి, నా సహయోగి సాథీలున్నారు. నా మాట వింటారు. నా మాట అర్థం చేసుకుంటారు. ఆదేశాన్ని పాలన చేస్తారు.
ఒక శక్తిశాలి రాజా ఏదైతే ఆర్డర్ చేస్తాడో సహయోగి అతని యొక్క మాట వింటారు. ఈ మనస్సు బుద్ధి నా యొక్క మూడో కన్ను ఉన్నాయి, మూడో నేత్రం ఉన్నాయి. ఇవి నాకు చాలా మంచి సహయోగిలున్నాయి. నా యొక్క ఆజ్ఞాకారి సహయోగిలున్నారు. మన యొక్క ఆత్మ రాజా యొక్క సీట్ పైన సెట్ అయ్యి వీటిని ఆదేశిద్దాము. హే మనస్సు బుద్ధి, ఇప్పుడు స్వయాన్ని పరంధామ నివాసిగా నేను శ్రేష్ఠాత్మని, ఈ స్థితిలో ఏకాగ్రం కండి. నేను పరంధామ నివాసిని, శ్రేష్ఠాత్మను. స్వయాన్ని పరంధామంలో చూసుకుందాము. మహాజ్యోతికి సమీపంగా మన యొక్క మెరుస్తున్నటువంటి స్వరూపం నుండి ప్రకాశం వస్తుంది. పరంధామ నివాసి, నేను శ్రేష్ఠాత్మను. शांति ही शांति है, प्रकाश पुंज का ये भंडार, हम आत्मा यही पे रहते, यही हमारा है संसार। ఇప్పుడిప్పుడే ఆదేశం ఇవ్వండి. ఇప్పుడు కొద్ది సెకండ్స్ కోసము సూక్ష్మవతనవాసి ఫరిష్తాగా అయిపోండి. మేఘాల మధ్యలో సూక్ష్మవతనము, ఎక్కడైతే నేను చాలా ప్రకాశిస్తున్నటువంటి లైట్ శరీరంలో ఉన్నానో
ఫరిష్తాని ఉన్నాను. కొద్ది సెకండ్స్ కోసము ఫరిష్తా స్థితిలో సెట్ అయిపోండి. ఈ ఫరిష్తా రూపం యొక్క మెరుస్తూ ఉన్న డ్రెస్సును వేసుకొని ప్రతి బోఝా నుండి, బంధనం నుండి ముక్తిగా ఉన్నాను నేను. ఐదు సెకండ్లు ఫరిష్తా రూపాన్ని చూడండి. मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। तन है मेरा उजला उजला, अतीन्द्रिय सुख देने वाला। तन है मेरा उजला उजला, अतीन्द्रिय सुख देने वाला। उमंगों के पंख से उड़ता रहता हूँ। मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। देह के रूप से अति निराला, नूर अनोखा दिव्य रूप है। शुद्ध प्रकाश से सजा हूँ, शक्ति शांति सुख स्वरूप है। सर्वशक्ति विश्व को मैं ही देता हूँ। मैं फरिश्ता हूँ, मैं फरिश्ता हूँ, मैं बाबा का हूँ। ఇప్పుడిప్పుడే మనసు మరియు బుద్ధికి ఆదేశం ఇవ్వండి. సంగమ యుగవాసి కల్పవృక్షం యొక్క వేర్ల భాగంలో బాబా మరియు మమ్మ తోడుగా నేను శ్రేష్టమైన బ్రాహ్మణుణ్ణి. ఎవరిపైనైతే బాబా మరియు మమ్మ యొక్క విశేషమైన చెయ్యి ఉంది,
శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని ఈ యొక్క స్థితిలో స్థితైపోండి. ఈ సుందరమైనటువంటి చిత్రాన్ని, ఆనందాన్ని పొందండి. కల్పవృక్షం యొక్క వేర్ల భాగంలో బాబా మరియు మమ్మ యొక్క సాంగత్యంలో వారి యొక్క వరదాని హస్తం యొక్క ఛత్ర ఛాయలో నేను బ్రాహ్మణాత్మని విరాజమానై ఉన్నాను. మళ్ళీ ఒకసారి మాస్టర్ సర్వశక్తివాన్ రాజా యొక్క సీట్ పైన కూర్చొని ఈ మనసుకి ఆదేశం ఇద్దాము. ఇప్పుడిప్పుడే సాకారి బ్రాహ్మణ రూపము ఇప్పుడిప్పుడే ఫరిష్తా
ఇప్పుడిప్పుడే నేను పరంధామ నివాసి శ్రేష్ఠాత్మను. మహాజ్యోతి యొక్క కిరణాల కింద ఈ యొక్క ఆత్మిక డ్రిల్ని పదే పదే చేయండి. దాంతో మనస్సు, బుద్ధి ఏకాగ్రత ద్వారా శక్తుల యొక్క అనుభవం చేసుకుంటుంది. స్మరణ ఉండాలి. సీట్ పైన సెట్ అయ్యి ఆదేశం ఇవ్వాలి. చెక్ చేసుకోండి. నేను స్థితిలో స్థితి అయ్యానా లేదా? స్వయానికి స్వయమే చెక్ చేసుకోండి. మళ్ళీ అభ్యాసం చేద్దాము. నిరాశ కాకూడదు. ఉమంగంతో ఈరోజు 5 సెకండ్ల కోసము మన యొక్క ఈ స్వరూపాల యొక్క ఆనందాన్ని పొందుదాము. ఇప్పుడిప్పుడే సాకారి, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనున్నాను. ఇప్పుడిప్పుడే ప్రకాశమైనటువంటి కాయాల్లో ఫరిష్తాను. ఇప్పుడిప్పుడే పరంధామ నివాసిని శ్రేష్ఠాత్మను. ఈ డ్రిల్లో మన మనస్సు, బుద్ధిని బిజీ చేయడంతో వ్యర్థం నుండి ముక్తులుగా అవుతాము. మనస్సు మరియు బుద్ధి హెల్దీగా అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అనుభవం చేసుకోండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఉన్నాను. ఏది అనుకుంటే అది, ఏ స్థితిలో అనుకుంటే ఆ స్థితిలో ఏకాగ్రం కాగలుగుతాను. హే మనసు, నా ఫ్రెండ్ ఉంది, నాకు చాలా సహయోగం చేస్తుంది. మనసుకి శభాష్ ఇవ్వండి. మనసుతో మాట్లాడండి. నాకు ఎంత మంచి ఫ్రెండ్ ఉన్నావో, నా మాట వింటావో. చెప్పండి, నా కోసం ఆదేశం ఉంది. నిజంగా జన్మ జన్మాంతరాలు దివ్యమైన వివేకం తోడునిచ్చింది.
ఆజ్ఞాకారి మనస్సు తోడునిచ్చింది. నిజంగా నాకు మంచి ఫ్రెండ్ కూడా ఉంది, సహయోగి కూడా ఉంది, ఆజ్ఞాకారి ఉంది. ఇప్పుడు నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీట్ పైన సెట్ అయ్యాను. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఏ విషయాలు పరేషాన్ చేయలేవు. విషయాలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి. మాస్టర్ సర్వశక్తివంతుడు తన యొక్క సీట్ పైన సెట్ అయి ఉంటాడు, ఎప్పుడూ డిస్టర్బ్ కాడు. మన యొక్క సీటు పైన కూర్చొని అనుభవం చేసుకుందాము. ఇప్పుడు నేను సర్వశక్తుల యొక్క భండార్ బాబాకి సమీపంగా ఉన్నాను. హే మనసా, ఇప్పుడు బాబా యొక్క రూపం పైన ఏకాగ్రం కా. ఎవరైతే సర్వగుణాలు శక్తుల యొక్క అనంత భండారి ఉన్నారు, అతని యొక్క శక్తులు రావటంతోనే నా యొక్క బలహీనతలు సమాప్తమవుతూ ఉన్నాయి. परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा। गीता ज्ञान के वो दाता, परम पिता शिव परमात्मा। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। दिव्य गुणों से बने हम मोती, दिव्य गुणों से बने हम मोती। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। दिव्य गुणों से बने हम मोती, ये दिव्य गुणों से बने हम मोती। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति।
नर से नारायण बनाने वाले हैं वो, नारी से लक्ष्मी बनाने वाले हैं वो। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। दिव्य गुणों से बने हम मोती, दिव्य गुणों से बने हम मोती। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। जन्मों जन्मों से बिछड़ गए थे हम, शिव ज्योति ने हमें रास्ता दिखाया। भटकी आत्माओं को आसरा दिलाया। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। दिव्य गुणों से बने हम मोती, दिव्य गुणों से बने हम मोती। शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। అనుభవం చేసుకోండి. బాబా యొక్క అనంత కిరణాల కింద నేను ఆత్మని కూడా శక్తి సంపన్నంగా తయారవుతున్నాను. నా యొక్క అంతర్మనస్సు శక్తులను పొంది నిండుతూ ఉంది. ఏ శక్తులైతే సర్వశక్తివంతుల్లో ఉన్నాయో అవి నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఆత్మని. ఈ శక్తులని పొంది నిర్విఘ్నంగా అవుతున్నాను. ఈ శక్తులని పొంది నా పాపాలు భస్మమవుతున్నాయి, వికర్మలు వినాశనం అవుతున్నాయి. నేను ఆత్మని కూడా. అచోల్ అడోల్గా అయ్యాను. హృదయం యొక్క లోతు నుండి స్వీకరించండి. సర్వశక్తివంతుడైన పరమాత్మ సమానంగా నేను ఆత్మని కూడా. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఉన్నాను. నేను ఆత్మని కూడా. శక్తులని పొంది
విఘ్నాలతో అధిక శక్తిశాలిగా ఉన్నాను. అన్ని విఘ్నాలు, పరిస్థితులు ఆట ఉన్నాయి. ఇవన్నీ నాకు ఒక పాఠాన్ని నేర్పించడం కోసం వస్తాయి, వెళ్ళిపోతాయి. మనస్సులో బాబాతో ప్రతిజ్ఞ చేయండి, మీరు నాకు శక్తులనిచ్చి శక్తిశాలిగా చేశారు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నా యొక్క షాన్లో ఉంటాను, ఎప్పుడూ పరేషాన్ కాను. నా యొక్క షాన్ ఉంది. నేను సర్వశక్తివంతుడి యొక్క పిల్లవాడిని. నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. మన యొక్క షాన్లో స్థితి అయ్యి నేను డిస్టర్బ్ అయ్యేది లేదు, చేసేది లేదు. డిస్టర్బ్ చేసేటువంటి ఆత్మలకు కూడా శక్తి యొక్క దానం చేసి డిస్టర్బెన్స్ నుంచి ముక్తులుగా చేయాలి. తిరిగి సర్వశక్తుల యొక్క బండారి ముందు కూర్చొని ఫౌంటైన్ని ఫీల్ చేసుకోండి. శక్తులు కురుస్తూ ఉన్నాయి, ప్రేమ కురుస్తూ ఉంది. నేను ఆత్మని. ఈ శక్తులని ప్రాప్తి చేసుకొని సర్వశక్తివంతుడి యొక్క ప్రేమ యొక్క సబూతిస్తాను. కర్మక్షేత్రంలో స్థితి ప్రజ్ఞ స్థితిలో ఉంటాను. చాలా స్థిరంగా ఉంటాను, స్టేబుల్గా ఉంటాను. मजबूरी से करने वाले का सदा नहीं होगा, कभी कभी होगा। दिल से करने वाला करना ही है, बनना ही है। सौगात देनी ऐसा खुशी खुशी से संकल्प करेंगे। आप सर्वशक्तिवान बाप के बच्चे मास्टर सर्वशक्तिवान के लिए क्या बड़ी बात है। सीट पर रहना, मास्टर सर्वशक्तिवान के सीट पर सदा सेट रहना, बोलना नहीं, स्वमान है ना। ये स्वमान अपना छोड़ा नहीं जाता है। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। कौन कहता है महज इंसान हो,
वाणी में माधुर्यमय वरदान हो, वरदान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। स्नेह शक्ति संपदा, तुम अमर निर्भय सदा और सर्वदा। तुम में संचित स्नेह शक्ति संपदा, तुम अमर निर्भय सदा और सर्वदा। दिव्य ज्योति पुंज की पहचान हो, पहचान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। सर्वशक्तिमान की संतान हो, तुम सर्वशक्तिमान की संतान हो। ఈరోజు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితులయ్యి మన పూర్తి దినచర్యలో విశేషంగా 3 కార్యాలు చేద్దాము. మొదటిది, రోజంతా మధ్య మధ్యలో 5 సార్లు ఇప్పుడిప్పుడే సాకారి స్వయాన్ని బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రంలాగా చూడండి. ఇప్పుడిప్పుడే ఫరిష్తా స్వరూపం, ఇప్పుడిప్పుడే నిరాకారి స్వరూపం. ఇది చాలా సహజమైన డ్రిల్. దీనిని 5 సార్లు చేయాలి. 1 నిమిషం కోసం చేసిన సంతోషంతో చేద్దాము, అభిరుచితో చేద్దాము. నేను రాజును, సింహాసనం పైన కూర్చొని ఉన్నాను. ఇలా సాకారి, ఆకారి, నిరాకారి స్థితిని పరంధామంలో బాబా సమ్ముఖంలో ఉన్నాను అని మధ్య మధ్యలో విఘ్నాలు రావచ్చు, లేక మర్చిపోవచ్చు. ఒకవేళ ఒకసారి మర్చిపోయినా కానీ సమయం తీసి ఒక్కొక్క నిమిషమైనా తీసి రోజంతటిలో 5 సార్లు తప్పనిసరిగా చేయాలి. రెండవది, మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన కూర్చొని బాబా నుండి కిరణాలని తీసుకుంటూ, శక్తులని తీసుకుంటూ వాటిని అనుభవం చేద్దాము. బాబా, శక్తులు నాలో ప్రవేశిస్తున్నాయి. తర్వాత ఇలా రాద్దాము, నేను మాస్టర్ సర్వశక్తివాన్ పరిస్థితుల కంటే ఎక్కువ శక్తిశాలిగా ఉన్నాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. దీని ప్రభావం కర్మక్షేత్రం పైన ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాలలో డిస్టర్బ్ కాము. నిజంగా నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయినట్లయితే అచంచలంగా స్థిరంగా ఉంటాను. సాక్షి స్థితి యొక్క సీట్ పైన ఉంటాను. చిన్న చిన్న విషయాలలో విచలితం అవ్వము. బాబా మహావాక్యం ఉంది,
మాస్టర్ సర్వశక్తివాన్ని ఎవరూ పరేషాన్ చేయలేరు. ఎందుకని? వారు తమ నశాలో స్థితి అయ్యారు. మూడవది, నేను ఈరోజు నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. చక్రవర్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ మనం ఎలాంటి చక్రవర్తులము అంటే ఎలాంటి చింత లేదు, కానీ ఒక నశ ఉంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుని సంతానాన్ని. మనం చింతలతో అతీతంగా ఉండాలి. ఏ చింత ఉన్నా దానిని బాబాకి సమర్పిస్తూ చెప్పండి, బాబా మీరు సంభాలించండి. మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన కూర్చున్నంద అన్ని చింతల నుండి తేలికైపోయాను అని అనుభవం చెయ్యండి. దీని అర్థం నేను నా కర్తవ్యాలు ఏమీ చెయ్యను, బాధ్యతలను సంభాలించను అని కాదు. అన్నీ చేస్తాము, కానీ ఇన్స్ట్రుమెంట్గా అయ్యి చేస్తాము. ఎక్కడా చిక్కుకోము. ఆంతరికంగా ఆనంద స్థితిలో ఉంటాము. ఈ 3 విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకొని రోజంతా బాబాతో కలయిక జరుపుకుంటూ ఉండాలి. అనుభూతులలో మునిగి ఉండాలి. రాసే వర్క్ కూడా చేసినట్లయితే ఎంతో తేలిగ్గా శక్తిశాలిగా అవుతాము. ఈ రోజంతా మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన ఉండాలి. నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని కలిసినా వారి చింత కూడా దూరం అవ్వాలి. మరియు మీరు కూడా చింత బరువు యొక్క స్థితి నుండి దూరంగా ఉండాలి. మీ దగ్గర 2 చిత్రాలు ఉన్నాయనుకోండి. ఒకటి తలపైన తట్ట, మరొకరి తలపైన కిరీటం, అనగా తేలికైన ప్రకాశవంతమైన కిరీటం. ఈ రెండిటిలో ఏ చిత్రాన్ని ఇష్టపడతారు? చింతలు బరువులు ఉన్నప్పుడు మీరు ఇది గుర్తు చేసుకోవాలి. నేను ప్రకాశవంతమైన కిరీటం కలిగిన వాడిని, సర్వశక్తివంతుణ్ణి, సంతానాన్ని. మళ్ళీ ఈ బరువు ఎందుకు మోస్తున్నాను? బరువు అనిపించినప్పుడు బాబాకి ఇవ్వండి. బాబా మీరు సంభాలించండి. మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన ఉన్నప్పుడు సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. మనంతటా ఏమీ లేదు, అంతా బాబాదే. నేను బాబా వారిని, జీవితం బాబాది, పరివారం బాబాది. రోజంతా మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన కూర్చొని నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క ఆనందాన్ని పూర్తిగా పొందుదాము. రోజంతా ప్రసన్నంగా ఉంటూ నిశ్చింత చక్రవర్తిగా ఉంటూ ఏ పరిస్థితుల్లోనూ కొద్దిగా కూడా డిస్టర్బ్ కావద్దు. ఒకవేళ అలాంటి విషయం ఏదైనా వచ్చినా, ప్రియమైన బాబా మీరే సంభాలించండి, చూడండి ఆ సమయంలో బాబా ఏం చేస్తారో మరి. ఓం శాంతి శాంతి శాంతి.